వానికి ఏముండదు. ఇక పొద్దున్న లేస్తే ఓటే మనిషి మనిషిలాగా కనబడు, ఓట్లాగా కనబడుతుంది. అలా జొర్రాలే ఉడుము తెచ్చినట్టు పంచాయతీ పుట్టియా. మొన్న ఇదే జిల్లాల వరంగల్లో యాదవ్ సోదరులు కొందరు వేసుకున్నవాడు ధర్నా చేసిన రోడ్డు మీద పనికి మాలిన విధవ. ఇటువంటి వాటికి మీరు గురి కావద్దు. ఎవరు అడిగినారండి కేసీఆర్ని గొర్రెలేయమని? నన్ను వాళ్ళని అడిగినారు. ఇలా ఈ ధర్నా చేయించిన సిపాయి నాకు దరఖాస్తు ఇచ్చినాడు. ఇచ్చినారండి? ఇయ్యలే కదా. 2000 రూపాయల పెన్షన్ ఇవ్వమని కేసీఆర్ని వాడని అడిగినాడు. ఒంటరి మహిళలకు ఇవ్వమని వాడని అడిగినాడు నన్ను. ఇవన్నీ మాకు మేమే శాసనసభ్యులు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లలో కావచ్చు, క్యాబినెట్ మీటింగ్లలో కావచ్చు, పార్లమెంట్ సభ్యుల మీటింగ్లలో కావచ్చు, ఏం జరుగుతుంది గ్రామాలలో, ఏం చెయ్యాలి మనం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన పర్యటన సందర్భంగా అక్కడ జరిగినటువంటి సభలో మాట్లాడుతూ చాలా అనుచితమైన వ్యాఖ్యలు ముఖ్యంగా యాదవుల మీద, గొల్లకుర్మల మీద చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో గొల్లకుర్మలందరికీ గొర్రెల పంపిణీ చేస్తా, వీళ్ళని కోటీశ్వర్లను చేస్తా 3 ఏళ్లలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. కానీ ఇప్పటికీ సగం మందికి మాత్రమే ఇచ్చిండు, మిగతా సగం మందికి ఇవ్వలేదు. గొర్రెలు వస్తాయనే ఆశతోటి వాళ్ళ రాష్ట్రంలో సుమారు 28,000 మంది 2 ఏళ్లుగా డీడీలు తీసి ఒక్కొక్కరు 31,250 చొప్పున డీడీలు తీసి వేచి చూస్తూ ఉండు. డీడీలు తీసిన వాళ్ళకి గొర్రెల పంపిణీ చేయండి, మిగతా సగం మందికి కూడా గొర్రెల పంపిణీ చేయండి అని చెప్పి అధికారులకి అనేక రూపాలలో మెమొరాండాలు ఇచ్చినాము, మంత్రి గారికి ఇచ్చినాము, ఎమ్మెల్యేలకు ఇచ్చినాము. అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేము గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిఎంపిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో ఆందోళనలు, ఉద్యమాలు చేసినాము. గత నెల సెప్టెంబర్ 21న ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినాము. అట్లాగే అక్టోబర్ 12న రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలతో రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితులలో ఇవాళ అప్పుల పాలైనటువంటి గొల్లకుర్మలు రోడ్లెక్కిన్లు. అంటే రోడ్లెక్కడానికి కారణం ఇవాళ ప్రభుత్వం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన సభలో మాట్లాడుతూ కొంతమంది వెధవలు రోడ్లెక్కిన్లు, ఇదే వరంగల్ జిల్లాలో రోడ్లెక్కిన్లు, ధర్నాలు చేసిండ్లు అని చెప్పి మాట్లాడుతాడు. అంటే ఇవాళ వెధవలు అనే పదాన్ని ఎవరు వాడతారండి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు వెధవలని మాట్లాడుతుంటే ఇది ఎక్కడైనా ఉపయోగించే లాంగ్వేజేనా? ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా లాంగ్వేజేనా అనేది అర్థం చేసుకోవాలి. ఇది వెనుకట దొరలు వాడే లాంగ్వేజ్. అంటే ఇంకా ఫ్యూడల్ భూస్వామ్య లక్షణాలని ముఖ్యమంత్రి గారు వదులుకోనట్టుగా కనబడుతుంది. కాబట్టి గొల్లకుర్మలు యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. మీరిచ్చే గొర్రెల పంపిణీ, మీరిచ్చే గొర్రెలతోటి కోటీశ్వర్లు కాలే, వాళ్ళ అప్పుల పాలయ్యిండ్లు. మీరు మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు, ఏంటిది అయ్యా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారు కొంతమంది అని చెప్పి అన్నారు. ఎవరు వాడుకున్నారు వీళ్ళ ఓట్లను? మొత్తం ప్రజానీకం చూస్తున్నాను. ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన 2018 ఎన్నికలలో గొల్లకుర్మలందరూ మీకు ఓట్లేసిండ్లు. ఎందుకు? గొర్రెలు ఇస్తారని చెప్పి ఆశ పెడితే కొంతమందికి ఇచ్చిళ్ళు, మిగతా వాళ్ళకి ఇస్తారు కావచ్చు అనే ఆశతోటి మీకు ఓట్లేసి రెండోసారికి అధికారంలో తీసుకొచ్చిండ్రు. అంటే ఓట్లను ఉపయోగించుకున్నది మీరు, ఇవాళ గొల్లకుర్మల్ని అన్ని రకాలుగా ఉపయోగించుకున్నది మీరు. గొల్లకుర్మలు నీతిని ప్రదర్శించిళ్ళు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని గొల్లకుర్మలు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇంత ఉద్యమం జరిగినా ఎన్నడూ వ్యక్తిగతంగా మేము మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ ఇవాళ ఆయన స్థాయికి ఎవరు వెదవాలనేది ఇలా ప్రజలు గమనిస్తూ ఉండ్రు. ఎందుకంటే ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారి మాటలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరికీ, గొల్లకుర్మలందరికీ ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరిచ్చిన గొర్రెలతోటి కోటీశ్వర్లు కాదు, రోడ్డున పాలైన్లు. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు ఈ మాటల్ని వెనక్కి తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్లకుర్మలందరికీ గొర్రెల పంపిణీ చేయడంతో పాటు తమ సమస్యల్ని పరిష్కారం చేయాలి. అదే రకంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న యాదవులందరికీ, గొల్లకుర్మలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు మీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడండి. మేము కూడా ఇంతకంటే ఎక్కువ
అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడొచ్చు, మాకు కూడా మాట్లాడే నోరున్నది, కానీ నోరున్నదని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం మేమంత నీచానికి దిగజారం అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ మరోసారి మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి గొల్లకురుమలకు పిలుపునిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.